ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చోలే మసాలా కర్రీ టేస్టీగా చేసుకోండి. రాత్రంతా వాటర్లో నానబెట్టిన 1 కప్పు శనగలు ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. అలాగే 2 కప్పుల నీళ్లు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అన్ని స్పైసెస్, 2 చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టొమాటోస్ చిన్నగా తరిగిన వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చోలే మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన ఉడికించుకున్న శనగలు అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పులు నీళ్ళు వేసి మీకు సరిపడా ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కుక్ చేసుకోండి గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు. తర్వాత గ్రేవీ థిక్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని దేనితోనైనా ఎంజాయ్ చేయండి.